దేవుడు స్వయంగా వచ్చి కాపాడాలని ఎదురుచూశాడు. చివరికి ఏమైందో తెలుసా? ఈ కథ మీ కళ్ళు తెరిపిస్తుంది. ఒక పల్లెటూర్లో భయంకరమైన వరదలొచ్చి ఊరంతా మునిగిపోతుంది. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరు ఖాళీ చేసి వెళ్తుంటారు. కాని ఒక వ్యక్తి మాత్రం నన్ను దేవుడే కాపాడుతాడు అని మొండిగా ఇంట్లోనే కుర్చీ ఎక్కి కూర్చున్నాడు. ఇరుగుపొరుగువారి పిలిచినా వెళ్లలేదు. నీటిమట్టం పెరిగాక ఇంటి పైకప్పు ఎక్కాడు. అప్పుడొక పడవ వచ్చి రమ్మని పిలిచినా ఎక్కలేదు. వరద ఉధృతికి ఇల్లు మునిగిపోతుంటే పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. చివరగా ఒక హెలికాప్టర్ వచ్చి తాడువేసినా నా దేవుడు ఖచ్చితంగా వస్తాడు అని ఎక్కలేదు. చివరికి ఆ చెట్టు కూడా కూలిపోయి అతను ప్రాణాలు కోల్పోయాడు. స్వర్గానికి వెళ్ళాక నన్ను ఎందుకు కాపాడలేదు దేవుడా అని నిలదీశాడు. దానికి దేవుడు నవ్వి, పిచ్చివాడా, నీకోసం ఊరి జనాన్ని, పడవను, హెలికాప్టర్ని పంపింది నేనే, కాని నువ్వే గుర్తించలేదు అన్నాడు. నీతి: దేవుడు మనకోసం నేరుగా ఆకాశం నుండి దిగిరాడు. ఆపదలో సాయం చేసే మనుషుల రూపంలో, అవకాశాల రూపంలో వస్తాడు. ఆ సాయాన్ని గుర్తించి ఉపయోగించుకోవడమే నిజమైన విజ్ఞత. దేవుడు స్వయంగా వచ్చి కాపాడాలని ఎదురుచూశాడు. చివరికి ఏమైందో తెలుసా? ఈ కథ మీ కళ్ళు తెరిపిస్తుంది. ఒక పల్లెటూర్లో భయంకరమైన వరదలొచ్చి ఊరంతా మునిగిపోతుంది. అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరు ఖాళీ చేసి వెళ్తుంటారు. కాని ఒక వ్యక్తి మాత్రం నన్ను దేవుడే కాపాడుతాడు అని మొండిగా ఇంట్లోనే కుర్చీ ఎక్కి కూర్చున్నాడు. ఇరుగుపొరుగువారి పిలిచినా వెళ్లలేదు. నీటిమట్టం పెరిగాక ఇంటి పైకప్పు ఎక్కాడు. అప్పుడొక పడవ వచ్చి రమ్మని పిలిచినా ఎక్కలేదు. వరద ఉధృతికి ఇల్లు మునిగిపోతుంటే పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. చివరగా ఒక హెలికాప్టర్ వచ్చి తాడువేసినా నా దేవుడు ఖచ్చితంగా వస్తాడు అని ఎక్కలేదు. చివరికి ఆ చెట్టు కూడా కూలిపోయి అతను ప్రాణాలు కోల్పోయాడు. స్వర్గానికి వెళ్ళాక నన్ను ఎందుకు కాపాడలేదు దేవుడా అని నిలదీశాడు. దానికి దేవుడు నవ్వి, పిచ్చివాడా, నీకోసం ఊరి జనాన్ని, పడవను, హెలికాప్టర్ని పంపింది నేనే, కాని నువ్వే గుర్తించలేదు అన్నాడు. నీతి: దేవుడు మనకోసం నేరుగా ఆకాశం నుండి దిగిరాడు. ఆపదలో సాయం చేసే మనుషుల రూపంలో, అవకాశాల రూపంలో వస్తాడు. ఆ సాయాన్ని గుర్తించి ఉపయోగించుకోవడమే నిజమైన విజ్ఞత.